హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. లాస్ట్ వీడియో మనం చూసుకున్నప్పటికీ నేను ఈటీఓ అండ్ డిఎన్ఎస్ మీద జీపీ రేటింగ్ మీద చేశాను. అండ్ నేను టచ్ అయిన వీడియో ఏది ఉందంటే అది జిఎంఈ కోసం. సో జిఎంఈ కోర్స్ కోసం ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా జిఎంఈ కోర్స్ ఎవరు జాయిన్ అవ్వాలి ఏంటి అన్నది మీకు మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా జాయిన్ అవ్వాలి, లైక్ ఎలిజిబిలిటీస్ ఏంటి ఇవన్నీ అని చెప్పి. అండ్ ఫస్ట్ దానికన్నా ముందు ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక మీమ్ పెట్టా. ఆ మీమ్కి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను. నేను యాక్చువల్గా మీమ్స్ పెడతానే ఉన్నాను కానీ బట్ అది నాకు తెలిసి ఇప్పుడు 1.5 మిలియన్ ఎంతో వెళ్ళింది. దానికి చాలా థ్యాంక్స్ మీ అందరికీ ఫస్ట్ థింగ్. ఎందుకంటే మీరు లేకపోతే ఇప్పుడు నాకున్న సబ్స్క్రైబర్స్ అసలు నేను ఈ రేంజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇంతవరకు సపోర్ట్ చేయడమే దీనికి మెయిన్, నాకు పిల్లర్ మీరు అందరూ. సో అందుకే నేను వీడియోస్ గ్యాప్ ఇస్తున్నా కూడా నేను ఆ సబ్జెక్ట్ని మిస్ అవ్వకూడదు అని చెప్పి మళ్ళీ జిఎంఈ, ఎందుకంటే ఇప్పుడు నేను చూసినంత వరకు ఎవరు డిఎన్ఎస్ మీద జీపీ రేటింగ్ మీద క్వశ్చన్స్ అడగట్లేదు. మెయిన్ జీపీ రేటింగ్ దీని మీద అడిగేవారు. ఇప్పుడు వాళ్ళు కూడా తగ్గారు, మేబీ వీడియో పెట్టడం వల్ల నాకు వచ్చిన మెసేజెస్లో. ఇప్పుడు మెయిన్గా అడుగుతుంది ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళు ఏం చేద్దాం, లైక్ ఏం నెక్స్ట్ ఒకవేళ మచ్చనీలోకి వద్దాం అంటే ఏం చేయాలని అడుగుతున్నారు. సో దానికోసం ఈరోజు మనం క్లియర్గా చెప్పుకుందాం ఏంటన్నది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తున్నారో వాళ్ళకి మర్చెంట్ నేవీలోకి రావాలంటే ఓన్లీ 2 సోర్సెస్. ఒకటి ఈటీఓ కోర్స్, ఒకటి జిఎంఈ కోర్స్. ఈటీఓ కోర్స్ కోసం నేను ఆల్రెడీ ముందు చెప్పా. ఐటీఓ ఎవరికంటే త్రిబుల్ ఈసీ చేసే వాళ్ళకి, డిప్లొమాలో ఎవరైతే ఎలక్ట్రికల్కి సంబంధించి చేసిన వాళ్ళకి అవుతుంది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఈ వీడియో తర్వాత. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది జిఎంఈ కోసం. ఈ ఈటీఓ త్రిబుల్ వీళ్ళని పక్కన పెడితే సిఎస్సి వాళ్ళకి జిఎంఈ కోర్స్ అప్లికేబుల్ ఉండదు. బట్ మెకానికల్ వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీ ఉందన్నమాట దీనిలో. ఎందుకంటే మెకానికల్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి జిఎంఈ కోర్స్ చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే జిఎంఈ కోర్స్ ఎవరైనా ఏం చేస్తారంటే మ్యాక్సిమం మెకానికల్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళందరూ మర్చెంట్ నేవీలోకి రావడానికి జిఎంఈ కోర్స్ ఒక లూప్ అనమాట. సో ఎవరైనా ఇప్పుడు మర్చెంట్ నేవీలోకి వద్దాం అనుకుంటున్నానని, ఇలా ఇంజనీరింగ్ చేశాను ఇలా అని చెప్తే వాళ్ళ కోసం ఏంటంటే జిఎంఈ కోర్స్ అని ఉంటుంది. జిఎంఈ కోర్స్ అంటే గ్రాడ్యుయేట్ మరీన్ ఇంజనీర్. ఇదేంటంటే షార్ట్ టర్మ్ కోర్స్ అనమాట. ఇప్పుడు ఎవరైతే మరీన్ ఇంజనీరింగ్ చేస్తారో వాళ్ళది ఇంకా త్రూ అవుట్ ఇదే. బట్ ఎవరైతే ఇంజనీరింగ్ సపరేట్గా స్ట్రీమ్ చేసుకుంటారో వాళ్ళు మర్చెంట్ నేవీలోకి రావడానికి జిఎంఈ కోర్స్ అనేది ఒక లూప్. సో జిఎంఈ కోర్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, గ్రాడ్యుయేట్ మరీన్ ఇంజనీరింగ్ అనమాట. ఇది ఏ ఇన్స్టిట్యూట్లో అయినా, కొన్ని ఇన్స్టిట్యూట్స్లోనే ఇది అవైలబుల్ ఉంది. ఆ కొన్ని ఇన్స్టిట్యూట్స్లో కూడా ఈ కోర్స్ డ్యూరేషన్ ఏంటంటే 8 months అనమాట. 8 months తర్వాత వీళ్ళు 10 months ఆన్ బోర్డ్ ట్రైనింగ్ అవ్వాలి. లైక్ 8 months మీరు ఏదైతే ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవుతారో అది కాకుండా 10 months మీరు షిప్లో ట్రైనింగ్ అయ్యాక మీరు ఎలిజిబుల్ అవుతారు ఇంజనీర్ అవ్వడానికి. ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 4th ఇంజనీర్ ఉంటుంది, తర్వాత 3rd ఇంజనీర్ ఉంటుంది, తర్వాత 2nd ఇంజనీర్, తర్వాత చీఫ్ ఇంజనీర్. వీళ్ళు గ్రాడ్యుయేట్గా ట్రైనింగ్గా జాయిన్ అయినప్పుడు వీళ్ళని మన ట్రైనింగ్ కింద ఉంచుతారన్నమాట. ట్రైనింగ్ మరి టీఎంఈ అంటారు, ట్రైనీలో ఉంటారు వీళ్ళు. ట్రైనీలోని వీళ్ళు 10 months చేశాక వీళ్ళు వచ్చి మళ్ళీ మన ఎవరైతే దగ్గరలో ఎంఎంటీ ఉందో వాళ్ళకి వెళ్ళి ఎగ్జామ్స్ ఇచ్చి వాళ్ళు సిఓసి తీసుకొని అప్పుడు దే విల్ కమ్ ఇన్ టు 4th ఇంజనీర్, 3rd ఇంజనీర్, 2nd ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్. వీళ్ళు ఏంటంటే సేమ్ లైక్ డెక్ ఆఫీసర్స్కి ఎలాగో 3rd ఆఫీసర్, 2nd ఆఫీసర్, చీఫ్ ఆఫీసర్, కెప్టెన్ ఎలాగో వీళ్ళది అంతే అనమాట. సో వీళ్ళ స్ట్రీమ్ ఇది. అండ్ దీని కోర్స్ ఫీజు వచ్చినప్పటికీ ఫీజు నాకు తెలిసిన స్పాన్సర్షిప్తో కావాలనుకుంటే ఒక ఇంచుమించు 5 lakhs అయితే నా టైంలో ఉంది. ఇప్పటికీ నాకు తెలిసి 5 to 6 lakhs అయితే ఖర్చు అవుతుంది. ఎందుకంటే స్పాన్సర్షిప్ వల్ల. బికాజ్ ఇప్పుడు వీళ్ళలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఇంజనీరింగ్ చేసి ఉంటారు. సో వాళ్ళతో పాటు దాంతోపాటు జిఎంఈ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఫర్ సపోజ్ ఫ్యూచర్లో మీకు సెట్ అవ్వలేదు, లైఫ్ సెట్ అవ్వలేదు అనుకుంటే మీకు షోర్లో జాబ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంజనీరింగ్ చేసి వచ్చారు కాబట్టి ఇది ఒక స్టాండ్ బై మీకు. సో ఇది నా ఐడియా, బట్ అందరూ ఇలా ఆలోచించారు, ఇది నేను చెప్తున్నాను నార్మల్గా. సో ఇంజనీరింగ్ చేయడం అనేది మంచిదే. దాంతోపాటు ఇది కూడా చేసుకుంటే లైఫ్లోకి రావడానికి అవుతుంది అనమాట. వాళ్ళు కూడా తర్వాత ప్రమోషన్స్ వచ్చి ఏమైనా షోర్ జాబ్స్ వస్తాయి మీకు కూడా, సూపరింటెండెంట్ కానీ లేదంటే టెక్నికల్ దీనిలో కానీ వెళ్ళొచ్చు.
వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఆన్ బోర్డ్ అంటే లైఫ్ యాజ్ యూజువల్ లైక్ ఇంకా డెక్ మీద ఇంజన్లో కొంచెం ఇది ఎక్కువ అనమాట, లైక్ టెంపరేచర్స్ కానీ ఇవన్నీ ట్యాకిల్ చేసుకోవాలి లోపల, సౌండ్. తర్వాత కొంచెం హార్డ్ లైఫ్, టఫ్ లైఫ్ ఉంటుంది అనమాట కంపేర్ టు డెక్ ఆఫీసర్స్. వీళ్ళది కొంచెం టఫ్ లైఫ్. బట్ ఇన్ ద సేమ్ టైం సాలరీస్ అంటే సేమ్ ఆఫీసర్స్కి ఎలా ఇస్తారో ఇంజనీర్స్ కూడా అదే ర్యాంకింగ్, అదే సాలరీస్ ఉంటాయి వీళ్ళకి. సో ఈక్వల్ టు డెక్ ఆఫీసర్స్ అనమాట. వీళ్ళు రెండు ఈక్వల్ లెన్స్లోనే వెళ్తారు వీళ్ళకి. వీళ్ళు చేయాల్సింది ఇదే అనమాట. ఎవరైతే మీరు ఇంజనీరింగ్ చేశాను, నేను మెకానికల్ చేశాను, దీనిలోకి వద్దాం అనుకుంటున్నాను అనుకుంటే జిఎంఈ కోర్స్ చేయండి. జిఎంఈ కోర్స్ వల్ల మీకు ఈ మర్చెంట్ నేవీలోకి రావడానికి ఒక లూప్ దొరుకుతుంది. ఈజీ అనమాట. ఇదైతే ఒక 8 months కోర్స్ చేసుకొని తర్వాత మీరు 10 months ఆన్ బోర్డ్ ట్రైనింగ్ అవ్వచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఉన్నాయి, అవి నేను తర్వాత వీడియోలో చెప్తాను ఏంటా ఇన్స్టిట్యూట్స్ అని చెప్పి. ఎలిజిబిలిటీస్ అయితే ఇది. అండ్ మెడికల్ క్రైటీరియా వచ్చినప్పటికి ఇట్ ఈస్ సేమ్ యాజ్ డిఎన్ఎస్ అనమాట. సేమ్ 6/6 ఉండాలి. బట్ ఇంకా వీళ్ళకి ఐసైట్తో అంత ప్రాబ్లం ఉండదు. అండ్ ఏజ్ 25 లోపల ఉంటే బెటర్ అనమాట. 25 దాటకుండా 25 బిలో ఉంటే ఎలిజిబిలిటీస్ వస్తుంది. అండ్ సేమ్ ప్రాసెస్ ఏంటని అప్లై చేయాలనుకుంటే సేమ్ జిఎంఈ కోర్స్కి అప్లై చేశాక మీకు ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అవుతుంది, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టే ఎగ్జామ్. ఆ తర్వాత